ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ దినము కుటుంబముగా ఆరాధనకు వెళ్తున్నారా? ప్రభువు దినము ఆయనను సేవింప బద్దులమై ఉన్నాము. మన దేవుడు సజీవుడు, గొప్పవారు. అనేకమైన అద్భుతములను మనందరి జీవితంలో జరిగించేవారు. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కీర్తనలు 138వ కీర్తన 8వ చరణం. మన పనులను, మన కార్యములను సఫలము చేసే దేవుడు ఆయనే. మన దేవుడు ఊహకు అందని కార్యాలను, గొప్ప కార్యాలను మన జీవితంలో చేస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనమైతే ఎన్నో కార్యములను ప్రారంభిస్తూ ఉంటాం, కానీ వాటిని కొనసాగించలేము, ముగించలేము. కానీ మన దేవుడు మన పక్షముగా ఉండి ప్రతి కార్యమును సఫలము చేసేవారు. ఈ మార్గము యెహోవాకు అప్పగించుకునుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని కీర్తనలు 37వ కీర్తన 5వ చరణంలో మనకు కనబడుతుంది. మనము దేవుని నమ్ముకొని ఆయనకు మనలను మనము అప్పగించుకున్నట్లయితే మన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. ఏ కార్యముల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో మీ కార్యములన్నిటినీ కూడా దేవుడు సఫలపరిచి, పరిచర్య చేస్తున్న దైవజనులను, వారు చేస్తున్న పరిచర్యలన్నిటినీ ఆయన ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబములకు మూలకర్త అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన ఘననామమునకు స్తోత్రాలు ప్రభువా. మా పక్షముగా ఉండి మా కార్యములను సఫలము చేసే దేవుడవు నీవే. నీ కృప చొప్పున మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కార్యములు జరగక వారు ఆలోచిస్తున్నారో, బాధపడుతున్నారో ప్రతి వారి పనులను మీరు సక్రమముగా, సజావుగా జరుగునట్లుగా మీరు చేయండి. దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ప్రతి దైవజనులను మీ పరిచర్యలో బలముగా మీరు వాడుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దీవించండి. వారు అనుకున్న ప్రతి పని జరిగేటట్లుగా మీరు చేయండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వారి చేతుల కష్టార్జితమును దీవించండి. వారు చేస్తున్న ప్రయాణములలో సఫలతను మీరు కలుగ చేయండి. యవన బిడ్డలకు నీ కాపుదల దయచేయండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తును మీరు కలుగ చేయండి. ఒంటరితనములో బాధపడుతున్న వారు ఉన్నారు, వారిని మీరు ఆదరించి ధైర్యపరచండి. బలహీనులుగా ఉన్నవారు ఉన్నారు ప్రభువా, వారికి సంపూర్ణ ఆరోగ్యములను నీ కృపలో మీరు అనుగ్రహించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.